నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి. జెడ్పీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు. పట్టణ 17వ వార్డులో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పాఠశాల భవనానికి సంబంధించిన కిటికీ అద్దం 5వ అంతస్తు నుండి విద్యార్థిపై పడటంతో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మీరాజ్ పాఠశాల వదిలిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో సైకిల్ తీసుకుంటున్న సమయంలో 5వ అంతస్తు నుండి కిటికీ అద్దం ఊడి మీరాజ్ తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సంఘటన జరిగిన పాఠశాలను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు అన్ని పాఠశాలలో తీసుకునే విధంగా చర్యలు చేపడతామని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. హాలిడేస్లో వీళ్ళు ఏం చేస్తారు? నేను కంప్లైంట్ కూడా చెప్పాను, 2-3 సార్లు కంప్లైంట్ చెప్పాను. వీళ్ళు పట్టించుకోవట్లేదు. నిన్న సాయంత్రం కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు 6వ తరగతి చదువుతున్నటువంటి షేక్ మీరాజ్ బాబు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. 5వ అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది. బాధాకరం, శోచనీయం. బాబుకి ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరేది మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం. పేరెంట్స్ కూడా గతంలో మేము 2-3 సార్లు తెలియజేసామని చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు. పిల్లలు పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇటువంటి పునరావృతం అయింది, ఎందుకు దీన్ని మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మరి విద్యాశాఖ తరపు నుంచి కూడా వారిని ఎవరిని అడగడం జరుగుతుంది. దీన్ని మనం డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల కాదు, మిగిలినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్లో వాటన్నిటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వాటి కిటికీలు సరిగ్గా ఉన్నాయా, ఫ్లోర్ సరిగ్గా ఉందా, లేకపోతే అక్కడ ఉండేటువంటి గ్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవనేది కూడా చూసి మేము నివేదిక తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి యాజమాన్య వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ బాబుకి అయ్యేటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా వారే పూర్తిగా మరి చెల్లించి ఆ బాబుని పూర్వస్థితికి తీసుకొచ్చే విధంగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా పిలిపించాం. మరి పేరెంట్స్ నమ్మకాన్ని పెట్టుకొని మరి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఆ బాబు ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఇక్కడే చదువుతున్నాడని చెప్పారు. ఇంకొక బాబు కూడా ఇదే పాఠశాలలో ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రిపేర్స్, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి చేయించవలసిందిగా వీరిని కోరడం జరుగుతుంది. మరి బాబు ప్రస్తుతం మరి హెల్త్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. మరి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మామూలుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పుడు మెరుగైనటువంటి వైద్యం ఇక్కడ కాకపోయినా సరే ఇంకెక్కడైనా సరే తల్లిదండ్రులు ఎక్కడైతే కోరుకుంటారో, ఎవరి ద్వారా అయితే వైద్యం చేయాలని చెప్పి కోరుకుంటారో వారిని పూర్తి స్వేచ్ఛ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు చూయించుకుంటే మేనేజ్మెంట్ ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చెల్లించుకునేది జరుగుతుంది. మరి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉండేటువంటి చెత్త వాటి విషయంలో కానివ్వండి,
పూర్తిగా కూడా విద్యాశాఖ వాటిని పర్యవేక్షణ చేసి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇన్సిడెంట్స్ నేను చూసినట్లయితే దాదాపు అన్నీ కూడా సౌండ్నెస్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. రికగ్నిషన్ పర్మిషన్ ఇచ్చే టైంలోనే సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా సౌండ్నెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇటువంటి ఏమైనా పునరావృతం అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనకడుగేయం. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 19వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 19వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్ని షాపులు ఉంటానా, ఈ షాపులు గల వాళ్ళు ఈ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్, ఇలా క్లాత్లు కట్ చేసుకునే మిషన్ మీద ఏమన్నా ఉంటే అవన్నీ డ్రైన్లో వేస్తాం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు అనేది మీరు ఈ కాలువ డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. ఈ కాలువలో వేయటం వలన సిల్ట్ అనేది అలానే ఈ అక్కడ ఆగిపోవటం జరుగుతానా, వాటర్ కూడా ఆగిపోవటం జరుగుతుంది. ఆ మురుగులో ఈ దోమల పుత్త అనేది పెరిగింది. కాబట్టి దయచేసి మీ అందరూ చెప్పేదంటే వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాను. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో కార్తీక మాసం సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శని ఆదివారాలలో పంచారామాలు, శ్రీశైలం, అరుణాచలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సాధారణ ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులను నడపడం జరుగుతుందని, దీనికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా డిపోలో కలిగి ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరి సహకారంతో తెనాలి ఆర్టీసీ డిపోని రాష్ట్రంలో నెంబర్ 1 డిపోగా తీర్చిదిద్దుతామని డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కార్తీక మాసంలో మనం ప్రతి శని ఆదివారాల్లో పంచారామాలు, అదేవిధంగా విశేవ దర్శిని, తర్వాత అరుణాచలం, శబరిమల స్పెషల్స్ కార్తీక మాసం 1వ తారీఖు నుంచి మనం తెనాలి డిపోలో ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇంతవరకు 6 పంచారామాలు, మరి అరుణాచలం, శ్రీశైల దర్శిని మన తెనాలి డిపో నుంచి వెళ్ళి మంచి ఆదాయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం శనివారం రోజు ఇవాళ 1, రేపు 2 బస్సులు పంచారామాలకి రిజర్వేషన్లో పెట్టి ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా 30-35 మంది కావాల్సింటే అరుణాచలం కానీ, అదేవిధంగా శ్రీశైల దర్శిని కానీ, లేదంటే మీరు శ్రీశైలం వెళ్ళినా శ్రీశైలానికి కూడా సపరేట్గా మామూలు సాధారణ ఛార్జీలు అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీల్లోనే మీకు అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడే బస్సు అక్కడ ఉండి మళ్ళీ వచ్చే విధంగా మన తెనాలి డిపో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ తెనాలి చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి డిపో అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాం. మతి స్థిమితం లేకుండా ఒంటరిగా సంచరిస్తున్న అంజమ్మ అనే వృద్ధురాలిని గుంటూరులోని నిర్మల్ హృదయం అక్కును చేర్చుకుంది. తెనాలి వచ్చిన నిర్మల్ హృదయ ప్రతినిధులకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు అంజమ్మను అప్పగించారు. వృద్ధురాల్ని తమ సంరక్షణలో ఉంచుకొని తగిన వైద్యం, ఆహారం అందిస్తామని చెప్పారు. తమతో గుంటూరు తీసుకువెళ్లారు. పట్టణ చిన్నరావుకు చెందినట్టుగా భావిస్తున్న అంజమ్మ అనే వృద్ధురాలిని 3 రోజుల క్రితం ఎవరో తీసుకువచ్చి స్థానిక మార్కెట్ వంతెన సమీపంలోని బస్ షెల్టర్ వద్ద వదిలేశారు. తన పేరు అంజమ్మగా చెప్పడం మినహా మరే వివరాలను చెప్పలేకపోతుంది. సమాచారం తెలిపిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయక్తుల్లా మిత్ర బృందం ఆమెకు దుస్తులు, ఆహారం ఇస్తూ వచ్చారు. ఆమె దీనస్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు నిర్మల్ హృదయను సంప్రదించారు. దీంతో వారు ఇక్కడికి వచ్చారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల, మెప్మా సిఎంఎం విజయ్ కుమారి ప్రభుత్వలు ఆ వృద్ధురాల్ని నిర్మల్ హృదయ ప్రతినిధులకు అప్పగించారు. కాబట్టి మేడం గారు నాకు ఫోన్ చేసింది, అది కాబట్టి మేము వచ్చాం. ఇప్పుడు మేము వాళ్ళకి వీళ్ళ కోసం కాదు, మేడం గారు చెప్పింది ఇలాగ ఒక పేషెంట్ పడి ఉన్నావు, ఇంకొక 2-3 డోనర్స్ మాకు ఫోన్ చేసి చెప్పావు, సిస్టర్ ఇట్లా ఒక పేషెంట్ పడి ఉన్నారు, మేము తీసుకొస్తామా, ఏం చెప్పినా లేదు, ఇప్పుడు ఫ్యామిలీ కేసు అయితే కాబట్టి మేము తీసుకురావడం. ఇక మేడం మీతో నేను చెప్పదు విను, మేము మాట్లాడుతున్నాను చెప్తాను. అది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకెళ్తారే మీరు తీసుకెళ్ళు, లేకపోతే మేము వదిలేసి వెళ్తాను. మీ తహసీల్దార్ కోసం మేము వెయిట్ చేయమండి.
ఇప్పుడు మా గుంటూరు నుండి మేము వచ్చాం. ఈ మేడం చెప్పినా కాబట్టి, ఇంకా కలెక్టర్ గారికి ఆర్డర్ ఏదో మేడం చెప్పినా కాబట్టి మేము వచ్చాం. ఈ పెద్ద ఆవిడ్ని మనం అట్లా అనారోగ్యంగా ఉన్న ఆవిడ్ని మనకి ఇక్కడ లోకల్ గా మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక రన్ చేస్తున్నప్పటికీ మనం ఏంటంటే వాళ్ళు అనారోగ్యంగా ఉంటే డెస్టిట్యూట్ హోమ్ లో ఉంచలేము. అందువల్ల హాస్పిటల్ కి తరలించాలా లేకపోతే ఎట్లాగా వీళ్ళని తరలించాలి అనుకున్నప్పుడు నిర్మల్ హృదయ అని మన గుంటూరులో మిషనరీ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది. వారు చాలా బాగా చూసుకుంటారు ఇలాంటి వారిని. వారికి అనారోగ్యంగా ఉన్న వారిని వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా వచ్చే వరకు వాళ్ళు సపర్యలు చేస్తారు. ఈ రోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారితో సంప్రదించి వారు ఇప్పుడే వచ్చి ఆ పెద్ద ఆవిడ్ని అక్కడికి గుంటూరు తరలించాము హోమ్ కి. ఆవిడ్ని మెల్లగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పేరు అంజమ్మ అని చెంచుపేట అని చెప్తోంది. మా ఎంక్వైరీలో కొడుకులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని కూడా తెలుస్తోంది. ఇది రేపు డిఎస్పీ గారితో కూడా సంప్రదించి ఎవరు ఇంత మానవత్వం లేకుండా ఇలా ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశారో వాళ్ళకి నెససరీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక వృద్ధ మహిళని బస్ స్టాప్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారని ఒక అనాథగా గుర్తించి మనకి ఈనాడు లో ఒక కథనం ప్రచురితమైంది. దానిపైన మన తెనాలి సబ్ కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి తగు సూచనలు ఇవ్వటమైంది. వారి సూచనల ప్రకారం మేము దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను సంప్రదించినప్పుడు మనకి గుంటూరు నుండి నిర్మల్ హృదయ నుంచి సిస్టర్స్ ఆఫ్ మిషనరీ వాళ్ళు వచ్చారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళటానికి. కాబట్టి ఈ సమయంలో మన ఎంఆర్ఓ గారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో సిస్టర్ నిర్మల హృదయ సంస్థ వాళ్ళు అంజమ్మ అనే వ్యక్తిని గుంటూరుకి నిర్మల హృదయ అనే సంస్థకి తరలించడమైంది. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం పట్టణ 3 టౌన్ పరిధిలోని గుంటూరు తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆటో డ్రైవర్లకు మరియు ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని, అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ అసౌకర్యం కలిగే విధంగా ఆటోలను నిలపరాదన్నారు. అదేవిధంగా ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అందరినీ కూడా విలువన పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న రోడ్లకి ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే మార్గంలో మనం ఎంత చెప్పినా కూడా మన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున ట్రాఫిక్ ఎస్ఐ గారు సమస్యలు అందరినీ పిలిపించి ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనే కాదు, ఫైన్ వేయడం వల్లే వాళ్ళు మారిపోతారనేది పొరపాటు. ఓన్లీ వాళ్ళకి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ నేర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరినీ పిలిచాము. అన్ని స్టాండ్ రోడ్లు వచ్చేది సుమారుగా 350 బండ్లు, అంటే మన టౌన్ నుంచి జనాల నుంచి బయటకు వెళ్ళే బండ్లు 350 బండ్లు దాకా ఉంటున్నాయి. ఆ 350 బండ్లో ఒక 50 మంది మా దగ్గర వచ్చారు. రిమైనింగ్ వాళ్ళని ఈవినింగ్ పూట మేము వెళ్ళి చేయవలసినవి చేయకూడనివి వాళ్ళకి తెలియజేస్తున్నాము. దాని ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ బాధరుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫుట్పాత్ అంటే ఖాళీ నడక, అది ఎవరైతే రెగ్యులర్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా దానికోసము నడక కోసం అడిగి చేసే ఫుట్పాత్లో అనవసరంగా షాపులు, శనక్కాయ బండ్లు, మొక్కజొన్న. ఇప్పుడు ఒక చిన్న విరామం.